నంబర్ 69 ఆమోదం. మక్తల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. జీవో నంబర్ 69 ద్వారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం అమలుకు ఆర్డర్ నంబర్ 14 ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడంతో మక్తల్ శాసనసభ్యులు వాకటి శ్రీహరి పిలుపు మేరకు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ శ్రేణులు పాలాభిషేకం చేసి బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. నారాయణపేట కొడంగల్ ప్రాంతాలకు తాగునీరు అందించే చిరకాల ఆకాంక్ష జీవో నంబర్ 69 ఎత్తిపోతల పథకం అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలపడం ఈ ప్రాంత ప్రజలకు ఆనందం ఉందని ఆర్డర్ నంబర్ 14 ద్వారా 2945.50 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలపడంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకోవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కిసాన్ సెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్కు నియోజకవర్గానికి ఎత్తిపోతల పథకం ఏదైతే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆమోదించిందో మరి ఇది ఈనాటి కళ కాదు. గతంలో ఎన్నో ఏళ్లకెళ్ళి రావాల్సినటువంటి ఈ ఎత్తిపోతల పథకాన్ని మరి గతంలో 10 సంవత్సరాలు వృధాగా చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీతో పాటు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేని పరిస్థితి. మరి ఇప్పుడు 2 నెలల్లోనే ఈ ఎత్తిపోతల పథకాన్ని తేవడంలో కృషిగా భాగంలోనే మన అన్న శ్రీహరి అన్న గారు, పన్నికరెడ్డి గారు, మరి అదేవిధంగా మన స్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు, మరి అందరూ కూడా వారి కృషి వల్లనే ఈరోజు ఈ ఎత్తిపోతల పథకం రావడము మా ప్రాంతానికి ఎంతో సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఆ రోజు కలలు కన్నటువంటి పెద్దలు నరసింహనాయుడు అయితేనేమి, నర్సిరెడ్డి అయితేనేమి, ఎల్లారెడ్డి అయితేనేమి, వీళ్ళల్లా కూడా గతంలో వాళ్ళ ఆకాంక్ష ఉండే ఈ ప్రాంతానికి ప్రాజెక్టు రావాలి, ఈ ప్రాంతానికి నీళ్లు తేవాలి, ఉట్కూరు ప్రాంతానికి కూడా నీళ్లు తేవాలని చెప్పి అప్పుడు వాళ్ళు కలలు కన్నటువంటి కళని ఈరోజు 2 నెలలనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి అన్న గారి సాయంతో ఈరోజు ఈ ప్రాజెక్టును సాధించుకోవడం మాకు ఎంతో సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.